హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీసీటీ రివ్యూ ఛానల్. ఈరోజు నేను నీకు బటూరా ఎలా చేయాలో చూపిస్తాను. మన దగ్గర తెలుగులో అంటే బటూరా పూరి కూడా అంటారు, కానీ ఇక్కడ వీళ్ళు చోలే బటూరి అని నార్త్ ఇండియాలో చేసుకుంటారు కదా. దీనిలో నేనేం చేస్తానంటే వాళ్ళు ఖచ్చితమైన మైదా పిండితో చేస్తాడు, కానీ నేనేం చేస్తున్నా అంటే మైదా కొంచెం గోధుమ పిండి రెండు మిక్స్ చేసి ఈ బటూరా చేసి చూపిస్తున్నాను. మీరు చూడండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ముందు ఈ పిండిని ఇలా జల్లెడ పట్టిన తర్వాత గోధుమ పిండి, మైదా పిండి రెండు సమపాలికల్లో వేసుకోవచ్చు మీరు. నేను ముందు గోధుమ పిండిని జల్లెడ పట్టిన, ఆ తర్వాత మైదా పిండి, ఒకవేళ మీరు పావు కిలో గోధుమ పిండి తీసుకుంటే పావు కిలో మైదా పిండి తీసుకొని రెండు మంచిగా జల్లెడ పట్టుకొని సమపాలికల్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు పిండి అనేది బాగా ఇది మెత్తగా కాకుండా మామూలుగా మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు రెండు పిండ్లు వేసాం కదా. ఇందులో మనకేంటంటే బటూరా అనేది పూరి లాంటిదే కాబట్టి దీంట్లో కొద్దిగా సాల్టు, కొంచెం ఒక స్పూన్ షుగర్ వేస్తే కూడా ఇందులో బాగుంటుంది. ఆ తర్వాత మీరు ఇది ఇలా స్పూన్ను ఇది వేసి స్పూన్ చక్కెర ఉప్పు వేసిన తర్వాత ఇందులో నేను కొంచెము వంట సోడా వేసా, బేకింగ్ సోడా, లేకుంటే బేకింగ్ పౌడర్ వేసినా పర్లేదు, బాగుంటుంది. ఇది వచ్చేసి కొద్దిగా ఉప్మా రవ్వ, ఒక కప్పెడు ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల, హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దాంట్లో బాగా టేస్టీగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేసి, ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత బాగా కొంచెం పెరుగు కూడా వేసుకోవచ్చు మనం. అందుకోసం నేనేం చేశాను అంటే దీన్ని ఒక కప్పెడు పెరుగు మస్సి దయ్యిని యూజ్ చేసేసి అమూల్ది ఇందులో వేసా. ఇది పెరుగు వేయడం వల్ల ఏంటంటే బటూరా అనేది చాలా స్వాదంగా వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇది మామూలు మీరు చపాతీలకు పిండి ఎలా కలుపుతారో ఆ టైప్లో దీన్ని కొంచెం మంచిగా మిక్స్ చేసి వాటర్ పోస్తూ కొద్దిగా వాటర్ పోస్తూ కలపండి. ఎందుకంటే దీంట్లో మనము ఉప్మా రవ్వ వేసాం కదా, సూజీ, అది చక్కెర రెండు కరగాలంటే కొంచెం వాటర్ వేసుకుంటా కొంచెం ఇట్లా గట్టిగా మెతికి పిసికి మీరు ఎట్లయితే రోటీకి పిండి చేస్తారో అదే స్టైల్లో కొంచెం మెత్తగా మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మళ్ళీ వాటర్ పోసేసి మొత్తం మంచిగా పిండి కలిపేసుకొని ఒక లెవెల్కి తీసుకొచ్చి దీన్ని మంచిగా గట్టిగా, ఏమన్నా మీకు కనుక పిండి తక్కువ అనిపిస్తే మీరు కొద్దిగా పిండి కూడా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మీరు ఈ విధంగా పిండి చేసుకోవడం వల్ల మీకేంటంటే ఇందులో కనీసం ఒక 10 నుంచి 12 వస్తుంది. నేను అంతకన్నా ఎక్కువ చేయకుండా ఇప్పుడు కొన్ని వేయడానికి కోసం పెట్టాను. ఇంకెక్కువ మంది కావాలనుకుంటే మీరు పిండి ఎక్కువ తీసుకొని, లేకపోతే మైదా ఎక్కువ పెట్టి గోధుమ పిండి తక్కువ పెట్టుకున్నా కూడా పర్లేదు. ఒక 1/2 kg మైదా, పావు కిలో గోధుమ పిండి వేసుకొని మీరు ఇది చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ పిండి కలపడం అయిపోయింది. ఇప్పుడు మనము ఇదేం చేయాలంటే ఇంకా కొద్దిగా మొత్తం లోపల నుంచి బయటి వరకు మంచిగా కలిపేసి కొంచెం
మీకు ఏమన్నా మెత్తగా అనిపిస్తే కొద్దిగా పిండి కలుపుకోవచ్చు. నేను కొద్దిగా పిండి యాడ్ చేసుకున్నాను పైనుంచి. చూడండి పిండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు ఆల్మోస్ట్ మన చేతి నుంచి కూడా ఏదైతే పిండి చేతికి ఉందో అది కూడా జారి అందులో పడిపోతుంది. అంటే మొత్తం పిండి బాగా అయింది. నేను ఇది కొంచెం గట్టిగా మంచిగా పిసుకు కలుపుతున్నాను, ఎందుకంటే ఇందులో ఉన్న సూజీ రవ్వ తర్వాత మన షుగరు కంటెంట్ ఉంది కదా, అది కొంచెం మంచిగా అవుతుంది. నేను దీని మీద కొంచెం జస్ట్ లైట్గా ఒక చుక్క ఆయిల్ చల్లేసి చేతి తీసుకొని దీన్ని కలుపుకున్నా. ఇప్పుడు మీరేం చేయాలంటే దీన్ని మంచిగా కలిపిన తర్వాత ఈ ప్రాసెస్కి అంతా ఒక 10 నిమిషాలు ప్రాసెస్ పడుతుంది. మీరు ఇదంతా మంచిగా చేసుకోవాలి, లేకపోతే ఏ భటూరా అనేది ఏదైతే ఉందో అవి సరిగా ఉబ్బవు, సరిగా రావు. మీరు పూరి కనుక పిండి గోధుమ పిండి గట్ట ఎట్లా కలుపుతారో అదే స్టైల్లో, కాకపోతే దీంట్లో మైదా కూడా యాడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. దీని మీద నేను కొంచెం పిండి చల్లి ఇది కలిపి పెడుతున్నా. అయితే మీరు ఇది కలిపి పెట్టిన తర్వాత ఇమీడియట్గా మీరు చేసుకోలేరు దీన్ని. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని కలిపినా కదా, దీని మీద ఒక చుక్క ఆయిల్ వేయండి. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత దీన్ని మంచిగా కలపండి. మంచిగా కలిపిన తర్వాత ఒక లాస్ట్కు ఫైనల్గా ఒక చుక్క పైనుంచి వేసి కొంచెం మర్దన చేసినట్టు చేసి, ఇప్పుడు చూడండి పిండి ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు మీకు డఫ్ రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసేసిన తర్వాత దాని మీద కొంచెం అత్తడండి. అద్దడం వల్ల ఏమవుతుందంటే అది ఆయిల్ అనేది పిండి గట్టిగా కాకుండా చిప్ప కాకుండా అతుకపోకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒకటి అల్యూమినియం ఫాయిల్ తీసుకొని కొద్ది ఇది చేసుకొని దాన్ని ఎందులో అంటే ఫాయిల్లో కలిపి, లేదంటే మీరు ఏదన్నా వ్యాక్యూమ్ కంటైనర్స్ ఉంటాయి కదా అందులోనైనా కూడా పెట్టుకోవచ్చు ఫాయిల్ లేకపోతే. ఇది చూడండి నేను గట్టిగా పెట్టేసి మొత్తం ఫాయిల్ పెట్టా. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్, మ్యాక్సిమం 1 అవర్ ఉంచడం వల్ల మంచిగా అవుతుంది. అది 1 అవర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక ఇది తీసుకొని దాని మీద కొద్దిగా పిండి వేసుకొని, మీరు ఇప్పుడు చూడండి నేను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే మంచి పిండి అనేది బాగా రెడీ అయిపోయింది. చూడండి ఇప్పుడు మనం దీన్ని ముద్దలు చేసుకొని ఒక్కొక్క ముద్దను ఇది చేసుకొని దీన్ని మనము రౌండ్ షేప్లో చేసుకోవాలి. అంటే దీంట్లో మీకు చిన్నవి కావాలంటే చిన్నవి, పెద్దవి కావాలంటే పెద్దవి, మీకు ఇష్టం వచ్చేటట్టు మీరు చేసుకోవచ్చు. నేను మీడియం షేప్ కోసం ఇంత పిండి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పిండి ఏంటంటే కొంచెం మెత్తగా ఉంటుంది కదా, కాబట్టి దీన్ని ఏం చేయాలి, మీరు ఒక పిండి సపరేట్గా తీసుకొని ఒక బౌల్లో దాంట్లో అద్దుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే పిండి అనేది మీరు కోలా చేసేటప్పుడు అతుక్కోదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ విధంగా పెట్టిన తర్వాత దీన్ని మంచిగా రౌండ్ షేప్లో చేసుకొని ఈ విధంగా షేప్ వచ్చేలాగా, రౌండ్ షేప్ వచ్చేలాగా మీకు ఎంత వీలైతే అంత కొద్దిగా పల్సగా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే భటూరా అనేది బాగా మంచిగా ఉబ్బుతుంది. ఇప్పుడు చూడండి, ఇది ఆల్ సైడ్స్లో మీరు దీన్ని మంచిగా నీట్ చేసుకోవాలి, మంచిగా లాటించుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ భటూరా అనేది మంచి షేప్లో మంచి ఇది స్మూత్గా వస్తుంది. అప్పుడు మీరు తినేటప్పుడు కూడా మీకు ఇదిగా అనిపించదు, తేడా ఉండదు. పూరి స్టైల్లోనే అనిపిస్తుంది, మీకు ఎక్కువ ఇది అనిపించదు. ఇప్పుడు ఇది చూడండి, ఇప్పుడు నేను ఆ లోపల ఆయిల్ వేడి చేసుకున్నాను, బాగా వేడి చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఇప్పుడు చూడండి, మీకు ఇప్పుడు ఇది భటూరా అనేది మంచిగా ఒక లెవెల్లో ఉబ్బి బాగా వస్తుంది. మీరు ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేసుకొని కొద్దిసేపు పెట్టుకొని ఆయిల్లో దీన్ని తీసేసి బయటికి ఇప్పుడు మీరు దీన్ని
మీకు కావాల్సే చోలే కర్రీ చేసుకోవచ్చు, లేదంటే నాన్ వెజ్ తినేటోళ్ళు ఉంటే నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా, ఏ విధంగానైనా కూడా మీరు సర్వ్ చేసుకొని తినొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భటూరే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.